హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ దగ్గరలో ఉన్న పార్కుకు వచ్చాము. దాని పేరు సుందరయ్య పార్క్. మా పిల్లలు అక్కడ బోర్ కొడుతుంది అని అంటే దగ్గరలో ఉన్న పార్కుకు వెళ్ళాము. ఇక్కడైతే జింక, ఇంకా మనిషి బొమ్మ, ఇవన్నీ కూడా నిజంగా ఉన్నట్టే అనిపిస్తున్నాయి. ఇంట్లో బాగా ఉడకపోసి ఇక్కడికి వచ్చాము. చాలా చల్లగా ఉంది. సాయంత్రం వేళ పిల్లలు మాత్రం భలే ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఏనుగు బొమ్మ, జిరాఫీ చూడ్డానికి చాలా బాగున్నాయి. చాలామంది పిల్లలు ఇక్కడ వచ్చి ఆడుకోవడానికి ఇష్టపడుతున్నారు. చూడండి ప్యారెట్స్ ఎలా ఉన్నాయో. ఇక్కడ వేసినటువంటి ప్రతి ఒక్క బొమ్మ అనేది చాలా బాగుంది. చెట్లు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. సాయంత్రం వేళ అలా బయటికి వెళ్తే పిల్లలు బాగా ఆడుకుంటారు కూడా. ఎప్పుడు ఇంట్లోనే ఉండకుండా అప్పుడప్పుడు ఇలా తీసుకెళ్ళాలి వాళ్ళని. ఇక్కడ ఎక్సర్సైజ్ చేయడానికి చాలా ఉన్నాయి. మా అబ్బాయి అయితే ఏది వదలట్లేడు, అన్నీ ట్రై చేస్తూ ఉన్నాడు. మా అమ్ములు శ్రీవల్లి కూడా అంతే, నేను చేస్తా అని వాళ్ళ అన్నయ్య వెంట వెళ్తూ ఉంది. మిగతా పిల్లలు కూడా అన్నిటినీ ట్రై చేస్తూ ఉన్నారు. ఈవినింగ్ టైంలో చాలామంది వాకింగ్ కూడా వస్తున్నారు. జారుడు బండ, ఇవన్నీ కూడా వాళ్ళకి ఫన్గా ఉంటుంది. పిల్లలు ఎంత ఎక్కువ ఆడితే అంత మంచిది. ఇప్పటి కాలం పిల్లలైతే ఎప్పుడు ఫోన్ అని చూస్తున్నారు. అలా మాన్పించాలంటే ఇలాంటి చోట్లకి తీసుకెళ్ళాలి వాళ్ళని. కాసేపు బాడీకి ఎక్సర్సైజ్ అవుతుంది. పెద్ద పెద్ద జిరాఫీలు, పెద్ద పెద్ద చెట్లు, చాలా ఆహ్లాదకరంగా ఉంది. మావాడైతే నా ఛాన్స్ ఇస్తే అన్నీ చేసేలాగా ఉన్నాడు. అవి ఎంత కష్టమైనా సరే చేస్తానే అంటాడు. వర్కౌట్స్ చేయించాలి పిల్లలతో అప్పుడప్పుడు ఇలాగా. ఇక్కడ వాటర్లో మొసలి నిజంగానే పైకి తేలుతూ ఉన్నట్టుంది. పిల్లలు చూసి నిజమేమో అని భయపడ్డారు. ఇక్కడ చూడండి మిర్యాలగూడలో ఉన్న సంజీవయ్య పార్క్. ఇదంతా కూడా ఈ చెట్టు డిఫరెంట్గా ఉంది. చాలాసేపు మా పిల్లలు వాకింగ్ కూడా చేశారు. పార్క్ పెద్దగాను కూడా ఉంది. డిఫరెంట్ చెట్లు కూడా ఉన్నాయి. మా పిల్లలైతే ఆకలి అని ఏడుస్తూ ఉన్నారు. స్నాక్స్ కూడా తెచ్చాము వాళ్ళ కోసం. ఇక్కడ చూడండి బటర్ఫ్లై నిజంగానే ఉన్నట్టు ఉంది. ఆర్ట్ చాలా బాగుంది. అనకొండ, హల్క్, ఎలిఫెంట్, డైనోసార్, తిమింగలం, జిరాఫీ, ఇంకా మంకీ, గ్రద్ద,